పవన్ కళ్యాణ్ని చూడాలని నాకు చిన్నప్పటి నుంచే ఉండే, నాకు ఇష్టం. 1 మంత్ అవుతుంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు వరంగల్లో ఒక బాబు నిరంజన్ కి హెల్త్ ఇష్యూ ఉండి అతను ఎక్కువ కాలం బతకడు అని తెలిసి హుటాహుటిన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, అక్కడ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆ బిడ్డ చేతికి అందజేసి వాళ్ళ ఇంటికి సాక్షాత్తు హనుమంతుడు వచ్చాడు అనే ఫీలింగ్ వాళ్ళందరికీ కలిగించి ఆ ధైర్యాన్ని వాళ్ళందరి గుండెల్లో నింపి ఆ బాబుతో దాదాపు ఒక గంట పైనే అతని కోరికలు ఏమేమి ఉన్నాయి, అతనికి ఒక ఐప్యాడ్లో తన మూవీస్ అన్ని వేసిస్తానని చెప్పడం కానీ, తర్వాత అతను ఒక రామ్ చరణ్ చేతిలో ఉండే ఒక చిన్న కుక్క పిల్ల కావాలి అని అడిగితే గంటల వ్యవధిలో ఆ కుక్క పిల్ల ఆ బాబు దగ్గరికి చేరేలా చేయడం గాని, ఆ బాబుతో దాదాపుగా గంటన్నర సమయం కూడా చాలా నవ్వుతూ సరదాగా ఏదో ఆ బాబు ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూశాను, లేదో ఒక అభిమాని దగ్గరికి వెళ్ళి చూశాను అనే ఫీలింగ్ ఇతనికి లేకుండా, అంటే కళ్యాణ్ గారికి లేకుండా ఆ బాబు కూడా అసలు ఏదో ఏదో మా అన్నయ్య వచ్చాడు, లేకపోతే నా సొంత మనిషి వచ్చాడనే ఫీలింగ్తో చాలా ఓపెన్ గా చాలా సరదాగా మొహం మీద చిరునవ్వుతో పవన్ కళ్యాణ్ గారితో అంతసేపు స్పెండ్ చేసి చక్కగా అదొక మంచి హ్యాపీ మూమెంట్ నింపుకున్నాడు. ఆ అబ్బాయి గుండెల్లో ఏంటంటే నాకు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదనుకున్నాడో లేకపోతే ఏంటో తెలియదు గానీ, లేదు నా చిరకాల కోరిక నెరవేరిన సందర్భం అనుకున్నాడో తెలియదు గానీ, ఏదో ఒక పెద్ద స్టార్ హీరో మా ఇంటికి వచ్చాడు, నా అభిమాన నటుడు ఇంటికి వచ్చాడు అనే ఎగ్జైట్మెంట్ గానీ, ఒక పెద్ద భారంగా గానీ అతను ఫీల్ అవ్వలేదు. ఓకే, ఎవరి కోసం వస్తాడు, నా కోసం వస్తాడు కదా, నా మనిషి అనే అంత ఓన్ చేసుకుని సొంత అనే భావనతో ఆ పిల్లాడు ఉండడం, అలాగే ఇతనెవరో ముక్కుమొహం తెలియకపోయినా సరే వెళ్ళిన ఆ నిమిషం అతను నా మనిషి, నా అభిమాని, నా బిడ్డ లాంటి వాడు, చిన్నపిల్లాడు అని చెప్పి ఈయన ఓన్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు. ఆ అబ్బాయికి ముద్దులు పెట్టి, ఆ అబ్బాయికి ఆ దేవుడి ప్రసాదాలు అందజేసి, బ్లెస్సింగ్స్ అందజేసి, అమ్మవారి ఆశీస్సులతో నువ్వు నిండు నూరేళ్లు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుని, నోట్ రాసి, సైన్ చేసి, ఆ ఫ్యామిలీకి అన్ని రకాల భరోసాలు కల్పించి, కొంతమంది రాజకీయ నాయకుల చేతిలో పడరాని మాటలు పడి ఆ మనిషి నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఏంటో జాలేస్తూ ఉంటుంది నాకు. ఎన్ని మంచి పనులు చేసినా సరే అవతలోడు ఏదో ఒకటి అనడమే. సరే అవన్నీ పాలిటిక్స్ నాకు ఎందుకులే కానీ, ఈరోజు బహుశా మనసుంటే మాత్రం ఒక్క 2 నిమిషాలైనా బాధపడండి. ఆ మాటలు అన్నందుకు సిగ్గుతో తలదించుకోండి. ఒక 2 నిమిషాలు మౌనం కూడా పాటించండి. అప్పటికైనా ఆ బిడ్డ మిమ్మల్ని క్షమిస్తాడేమో అనుకుంటున్నాను నేను. ఒక మనిషి లాస్ట్ విష్ అనేది ఉంటుంది. అది మనకి చేతనైనప్పుడు మనం బతుకున్నంత వరకు హ్యుమానిటీ బేసిస్‌లో మనకి అధికారాలు ఉంటాయి, పోతాయి. మనకు స్టార్‌డమ్ ఉంటది, పోతది. మనం ఒక మనిషిగా బతుకుతున్నప్పుడు మనకు అవతల ఒక మనిషి మనల్ని కావాలని కోరుకుంటున్నాడంటే మనం ఎంతకైనా వెళ్ళిపోవాల్సిందే. అది హ్యుమానిటీ. ఎందుకంటే కళ్యాణ్ గారికి నటించడం రాదు. ఆ బిడ్డ దగ్గర ఉన్నప్పుడు కూడా మీరు కావాలంటే విజువల్స్ చూడండి. చాలా ఎమోషనల్‌గా ఉంటాడు. చాలా సరదాగా ఉంటాడు. 'ఓజీ 2' సినిమాకి షూటింగ్‌కి రావాలి నువ్వు. 'ఓజీ 2' ఇద్దరం కలిసి చూద్దాం. అంతెందుకు అసలు అఫీషియల్‌గా 'ఓజీ 2' మూవీ అనౌన్స్ చేసిందే మనోడు ఆ బాబు దగ్గర, నిరంజన్ దగ్గర. నిరంజన్‌కి నేను చెప్పేదేంటంటే నిరంజన్ భౌతికంగా దూరం అయిపోయి ఉండొచ్చు గానీ, పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో గానీ, ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గానీ నిరంజన్ ఎప్పటికీ బతికే ఉంటాడు. రెస్ట్ ఇన్ పీస్ నిరంజన్. జై హింద్.